హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పుతో వడలు చేస్తున్నానండి. ఆయిల్ లేకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి, ఆయిల్ తినమనుకునే వాళ్ళు ఇలా చేయొచ్చండి. లోపల చాలా బాగా ఉడుకుతుందండి. చూడండి ఎలా చేస్తున్నానో నేను. ఫస్ట్ అయితే శనగపప్పు 2-3 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. తీసుకొని అందులోకి చూడండి పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి వేసుకుంటున్నానండి. వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునే ముందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. తర్వాతనే వేసుకోవచ్చు. నేనైతే ఫస్టే వేసుకుంటున్నాను. సరిపోయినట్లు సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెము పప్పుగా ఉండేటట్లు చేయాలండి. చూడండి అలా అక్కడక్కడ పప్పు కనిపించాలి. ఆ తర్వాత ఇందులో మనము ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని ఇంకా ఒక కప్పు అయితే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలండి. తరుముకొని ఒక కప్పు అయితే ఆనియన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా, మొత్తం అంతా సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు నార్మల్గా మొత్తము ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకున్నాక మనమైతే చూడండి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక నేనైతే పొంగనాలు ఉంటాయి కదా, పొంగనాలు ప్యాన్ తీసుకొని అందులో చూడండి ఫస్ట్ అన్ని బౌల్స్లోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసేటప్పుడు ఎక్కువ అవసరం లేదండి. ఓన్లీ ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్పూన్తో వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు. ఒక్కొక్క డ్రాప్ వేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు మొత్తము వేసుకున్నాక ఇదైతే బాగా వేడిగా అవ్వాలండి. ఒక 2 మినిట్స్ అలా ఉంచితే వేడెక్కుతుంది కదా. వేడెక్కాక మనం అన్నీ చేత్తో తీసుకొని ఇలా వేసుకోవాలండి. చూడండి మనము వడలు ఎలా అయితే చేసుకుంటామో అలానే చేసుకోవాలి. కానీ ఇందులో చిన్నగా చేసుకోవాలండి. పెద్దగా అయితే సరిపోదు కదా, అందుకోసమని మనం ఆయిల్లో వేసేటప్పుడు అయితే పెద్దగా చేసుకుంటాము. ఇందులో అయితే మనము దీనికి సరిపోగా చిన్నగా చేసుకొని ఇలా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అన్ని వాటిల్లో ఇలా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. నీట్గా వస్తాయి. ఆయిల్ లేకుండా అవుతుందండి. టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కావాలంటే చూడండి ఇలా మొత్తం అన్ని వాటిల్లో వేసుకోవాలండి. వేసుకున్నాక స్లోగా వేసుకోవాలండి. మొత్తము లావుగా ఉండేటట్లు వేసుకోకూడదండి. వేసుకుంటే లోపల ఉడకదు కదా, అందుకోసమని పలపలాచగా చేసుకొని చిన్నగా వేసుకోవాలి. 2-3 మినిట్స్లో అయిపోతాయండి. ఇలా చేసుకుంటే మనం ఆయిల్లో వేసుకుంటే పెద్దగా వేసుకోవచ్చు, లావుగా అయినా పర్లేదు. కానీ ఇందులో అయితే చాలా పలసగా వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఆనియన్స్ కానీ ఎక్కువ వేసుకుంటే ఇవి తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూడండి ఇలా మొత్తం అన్నిటిలో కూడా వేసుకున్నాను నేను. వేసుకున్నాక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. 3-4 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి అలా అయ్యాయి. మనకి రెడ్గా కావాలంటే ఒక 4-5 మినిట్స్ ఉంచండి. నార్మల్గా అయితే ఇగోండి చూడండి ఎలా అవుతాయో. రెడ్గా అవుతుందండి, లైట్గా అవుతుంది. చూడండి అలా అయ్యింది. మనం ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటాయండి. నార్మల్గా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని తింటే ఎలా ఉంటాయో ఇవి కూడా అలానే ఉంటాయండి. చూడండి మొత్తము ఇప్పుడు రివర్స్గా తిప్పుకోవాలి. అన్ని వాటిలంటూ కూడాను తిప్పుకొని మనం మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా బాగా రెడీ అయిపోతాయి. వడల్లా ఉంటాయండి. సేమ్ అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మొత్తము ఇలా రివర్స్ తిప్పుకోవాలండి. తిప్పుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని టేస్ట్ అయితే చూడండి ఎలా ఉంటాయి. లోపల కూడా బాగానే ఉడుకుతాయండి. బాగుంటాయండి. మరి ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క డ్రాప్ ఆయిల్తో అయితే నీట్గా రెడీ అయిపోయి మనకి ఇవి. చూడండి మొత్తం ఇలా చేసుకున్నాక అవి రెడీ అయిపోయాయి కదా. మొత్తం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి. వీటన్నిటిని మనం ఇంకా రెడ్గా ఫ్రై అవ్వాలంటే మరి కొద్ది టైం ఉంచండి. చూడండి లోపల చూపిస్తా, లోపల కూడా బాగానే ఉడికింది. చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.